ఇంటి ముందు రోడ్డుపై క్రికెట్ ఆడుతున్న చిన్నారులపై బూతులపై రెచ్చిపోవడమే కాకుండా వారి తల్లిదండ్రులపై తప్పుడు ఫిర్యాదు చేసి వారితోనే కాళ్లు పట్టించుకున్నాడు కాంగ్రెస్ నాయకుడు. హైదరాబాద్ ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గత నెల 25న చోటు చేసుకున్న ఈ అమానుష ఘటన ఆలస్యంగా బయటకు వచ్చింది. బీహార్కు చెందిన లీలావతి, ఆమె భర్త లక్ష్మీనారాయణ ఉప్పల్లోని ఒక కాలనీలో నివాసం ఉంటూ సమీపంలోని ఓ అట్టల కంపెనీలో పనిచేస్తున్నారు. వారికి 2 పిల్లలు. గత నెల 25న సాయంత్రం సమయంలో లీలావతి 2 పిల్లలతో పాటు మరికొందరు కాలనీలోని రోడ్డుపై క్రికెట్ ఆడుతుండగా అక్కడే ఉంటున్న మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ నాయకుడు లూకాస్ బూతులతో రెచ్చిపోయాడు. పిల్లలతో పాటు వారి తల్లిదండ్రులను ఇష్టానుసారంగా తిట్టి చేయి కూడా చేసుకున్నాడు. దాడి చేసిన అతనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. రాత్రి పెట్రోలింగ్ పోలీసులు వచ్చి లీలావతి దంపతులను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. తమను తిట్టడమే గాక కొట్టాడని బాధితులు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. దీంతో కాంగ్రెస్ నాయకుడు లూకాస్ అర్ధరాత్రి పోలీస్ స్టేషన్కి వెళ్ళి లీలావతి దంపతులపై తన బంగారు గొలుసు దొంగిలించారని మళ్ళీ ఫిర్యాదు చేశాడు. భయపడిపోయిన బాధితులు తమపై కేసు పెట్టొద్దని ప్రాధేయపడ్డారు. పోలీసుల సాక్షిగా కాంగ్రెస్ నాయకుడు లూకాస్ కాళ్లు పట్టుకున్నారు. దీంతో ఆయన తన ఫిర్యాదును వెనక్కి తీసుకున్నాడు. ఈ అమానుష ఘటనకి సంబంధించిన వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. घटिया घटिया गाली दे रहे हैं। देखो लुकास है ना कि को नीचे आया बोल दो गाली कैसा क्या गाली अम्मा नीचे हमारे को बोल दो ऐसा बोल नहीं अम्मा पकड़ को नीचे आया बोल दो गाली कैसा क्या गाली अम्मा नीचे हमारे को बोल दो ऐसा बोल अम्मा पकड़